చెప్పేంతవరకే. భగవద్గీత గీతామకరందం 4వ అధ్యాయం 40వ శ్లోకం. అజ్ఞాచ్చ శ్రద్ధానచ్చ సంశయాత్మ వినతి నాయం లోకస్తి నా పరో నా సుఖం సంశయాత్మకం. జ్ఞానము లేనివాడు శ్రద్ధరహితుడు సంశయచిత్తుడు వినాశనం పొందును. సంశయచిత్తునకు ఇహలోకము పరలోకము సౌఖ్యములు కానీ లేవు. ప్రపంచ వినాశనమును పొందువారెవరు? అజ్ఞాని, శ్రద్ధహీనుడు, సంశయచిత్తుడు. సంశయాత్ముడు ఎట్టి దుర్గతి కలుగును. అతనికి ఇహలోకమును కానీ పరలోకమును కానీ మనశ్శాంతి కానీ నేరవు. కాబట్టి మనుషుల యొక్క కర్తవ్యం ఏమిటి? అజ్ఞానముని వీడి జ్ఞానమును సంపాదించుట. శాస్త్ర గురువాక్యముల అశ్రద్ధ కలిగి ఉండరాదు. పరమార్థ సత్యమును సంశయము కలిగి ఉండవలెను. యోగాసన్నస్తకర్మాణం జ్ఞాన సంభిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబద్ధిసితన యజ్ఞయా. ఓ అర్జున, నిష్కర్మముచే కర్మములను త్యజించిన వాడును లేక ఈశ్వరార్పణ మలర్చిన వాడును జ్ఞానమును సంశయమును నివర్తించిన వాడును ఆత్మనిష్ఠుని కర్మములు బంధింపనేరవు. తస్మౌ కర్మలు ఎట్టి బంధింపలేవు. నిష్కాను కర్మచే కర్మఫలమును త్యజించిన వాడును లేక ఈశ్వరం చేయువాడును జ్ఞానము సంశయమును నివర్తించిన వాడును ఆత్మనిష్ఠుల కర్మలు సమర్థించిన వాడు. కావున కర్మలచే బంధింపకుండుట సాధకుడు ఏమి చేయవలెను? కర్మఫలమును త్యజించి జ్ఞానమును సంపాదించి సంశయ నివృత్తి కలుగు చేయవలెను. ఆత్మయందు స్థిత కలిగి ఉండవలెను. ఆ జ్ఞానమును పోగొట్టుటే లోకరహిత కర్మయోగమును ఆశ్రయించి భగవానుడు నిర్బంధించుతున్నాడు. తస్మజ్ఞాన సంవృతం హృతం జ్ఞానసిద్ధాత్మన చిత్వేనం సంశయం యోగమాతిష్ట భారత. ఓ అర్జున, కాబట్టి నీ యొక్క హృదయమును అజ్ఞానము వలన బట్టినదియు సంశయ జ్ఞానమును ఖడ్గము ఛేదించినదియు నిష్కను కర్మయోగంచే నాశింపుడు లెమ్ము. సంశయము యోహ లెచట కాపురమును హృదయమును. అవి దేని నుండి ప్రారంభించిన? అజ్ఞానము. అజ్ఞానం ఎట్లు నుండి? జ్ఞాన ఖడ్గముచే. అట్లు జ్ఞానమును నశింపజేయుటకు మహనీయులు సామాన్యముగా చేయుటకు లోక ప్రారంధము నిష్కణ కర్మ కలిగించును. ఉపని శ్రీ భగవద్గీత బ్రహ్మ విద్యా యోగశాస్త్ర కృష్ణ జ్ఞాన యోగ్యం చతుర్థాఖ్యం సంప్రాప్తం. ఉపనిషత్తుల బ్రహ్మ విద్య యోగ విద్య కృష్ణార్జున భగవద్గీత జ్ఞానం. ఓం ఓం.